బీబీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రాఘవ ఎమర్జెన్సీ హాస్పిటల్ నందు బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ రామలక్ష్మణరావు అధ్యక్షతన డాక్టర్ నెక్కింటి నగేష్ బాబు, డాక్టర్ నెక్కింటి రాఘవ చౌదరి ఆధ్వర్యంలో డాక్టర్ నెక్కింటి ఝాన్సీ రాణి, డాక్టర్ తోట కావ్య, డాక్టర్ వల్లూరి లోకేష్, డాక్టర్ అహ్మద్ నయీముద్దీన్ మొహమ్మద్, డాక్టర్ గ్రంథి ఆదిత్యాలు బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ కు వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల శుభ్రత మరియు గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన, కీళ్ల వ్యాధులపై అవగాహన, సిపిఆర్ ట్రైనింగ్ వంటి వాటిపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వివి కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి సభ్యుడు అసోసియేషన్ నిర్వహించే పునశ్చరణ తరగతులకు హాజరై వైద్య విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ప్రతి వైద్యుడు పరిమితికి లోబడి వైద్యం చేయించుకోవాలని, పేరుకు ముందు పేరుకు చివర ఎటువంటి డిగ్రీలు పెట్టుకోకూడదు అని, ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సా కేంద్రం అని మాత్రమే బోర్డులు పెట్టుకోవాలి అని సూచిస్తూ ప్రభుత్వం గ్రామీణ వైద్యుల చట్టబద్ధత కొరకు ఇచ్చిన 429 జీవో పునరుద్ధరణకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిర్కి శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి ఏవిఎస్ శ్రీనివాస్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదిలం బెనబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బర్రె నరసింహమూర్తి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్యామ్ కుమార్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి వి వీరభద్రరావు, ఉపాధ్యక్షులు ఎండి ఖాజా జనార్దన్, సహాయ కార్యదర్శులు సిహెచ్ శంకర్రాజు, కాకినాడ శాఖ అధ్యక్షుడు ఏవి రాఘవ, ప్రధాన కార్యదర్శులు రాజు, నాగభూషణం, సంఘ సీనియర్ సభ్యులు ఎంవిఎస్ లక్ష్మి, కామేశ్వరి, నాగలక్ష్మి, గౌరీ, రత్నం మరియు 150 మంది బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ పాల్గొన్నారు. ఎంత నొక్కామో అంత పైకి, ఎంత నొక్కామో అంత పైకి, రైట్. ఇప్పుడు కౌంట్ ఎంత? సెకండ్కి 2 వెళ్ళాలి, సెకండ్కి 2 కంప్రెషన్స్. సెకండ్కి అంటే ఈ గ్యాప్లో 1 2 1 2 1 2. సో ఆ విధంగానే వెళ్తాను. సో అంటే మినిట్కి ఎంత అవుతుంది? 120. సో 100 to 120 నార్మల్, అంటే 100 to 120 కంప్రెషన్స్ ఇవ్వాలి. 1 2 1 2 1 2. నారాయణ దేవ లక్ష్మీ పరమమ్మ విశ్వసాభమానిత్యం నారాయణ గమ్మనిమ్మ విశ్వమే వేద BMTs, బేసిక్ మెడికల్ హెల్త్ ప్రొవైడర్స్ కాకినాడలో వారి రాఘవాస్పద ఆధ్వర్యంలో కార్యనిర్వాహక సదస్సు నిర్వహించబడింది. దానికి రాము గారు, స్టేట్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మన కాకినాడ అధ్యక్షులు వీరందరూ కూడా రావడం జరిగింది. దీనికి మా హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లందరూ కూడా వివిధ విభాగానికి డాక్టర్లు వారికి అన్ని గంటల వైద్యులమైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ అహ్మద్ చేత సిపిఆర్ ట్రైనింగ్ జరుగుతుంది. అందరూ కూడా చాలా ఆసక్తిగా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ సంస్థ, ఈ జిఎస్పీ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేసి వరదల్లోకి బాగా చెరువుగా వెళ్ళి వాళ్ళందరికీ మంచి వైద్యం అందిస్తూ, ఆ వైద్యంతో పాటు ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వస్తే మన హాస్పిటల్ వారు కూడా వాళ్ళకి అన్నింటి చదువుగా ఉండాలని చెప్తూ నేను ఈ అసోసియేషన్కి నా ధన్యవాదాలు. ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం రాఘవ హాస్పిటల్ నందు మరి రాఘవ హాస్పిటల్ వారి ఆతిథ్యంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాఘవ హాస్పిటల్ అధినేత గారు నగేష్ బాబు గారు, అలాగే రాఘవ చౌదరి గారు మరియు వారి డాక్టర్స్ బృందం అందరి చేత కూడా చక్కటి మరి బేసిక్ ప్రొవైడర్స్కి మంచి విజ్ఞానమైన క్లాస్ని ఇప్పించడం జరిగింది. అలాగే సిపిఆర్లో ప్రత్యేకించి ఎలా పేషెంట్ని బతికించాలి, ఏ రకంగా పేషెంట్కి వెంటనే మనం వైద్యం అందించాలనేది చక్కగా వివరించి సిపిఆర్ అనేది చేసి చూపించడం జరిగింది. ఆ రాఘవ హాస్పిటల్ అధినేతలందరికీ ఇక్కడ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మా బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్కి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చినాయి. గత రాజశేఖర ప్రభుత్వం
మాకు అప్పట్లో 429 జీవోని తీసుకురావడమే కాకుండా మాకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది 1000 గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లోనూ. ఆ మధ్యలో అనంతరం ఆయన చనిపోయిన తర్వాత మధ్యలో ఈ ట్రైనింగ్ ఆగిపోయింది. మరి ఇప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వాలను మేము చాలాసార్లు కోరాము, దానికి మేము స్పందిస్తాము, మేము ఆ ప్రభుత్వం రాగానే మేము చేస్తామన్నారు. ఏ ప్రభుత్వం చేయలేదు. మరి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మన కాకినాడలో రామలక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన కూడా తప్పనిసరిగా దీని మీద స్పందించి మేము ప్రత్యేకించి ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కనుక మరి వారికి మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా ఈ జీవోని ఇంప్లిమెంట్ చేసి మరి అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మరి మమ్మల్ని ఒక గుర్తింపు సర్టిఫికేట్తో ఇచ్చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీ ద్వారా మా యొక్క ప్రభుత్వాన్ని మేము పెంచుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ఈరోజు రాఘవాసుపత్రి జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రతి నెలలో 3 నెలలకు ఒకసారి మేము ఏర్పాటు చేసుకున్నాము. దైనందిన జీవితంలో మేము వైద్యులు ఉద్యోగం ఉన్నాం కాబట్టి మొత్తం మేము ధర్మంలో మేము ఇటువంటి వైద్యుల దగ్గర మెలుకులు నేర్చుకున్నాం. మా ప్రాథమిక వైద్యుల్లో మేము వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈరోజు మాకు రాఘవాసుపత్రి వారు మాకు సిపిఆర్ పట్ల అనేక తెలుగు వ్యాధుల పట్ల అవగాహన కల్పించుకుంటున్నారు. విద్యార్థులు వారికి ఆశీస్సులను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సంబంధిస్తున్నారు.